ಬಾಹುಬಲಿ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ. ನಾನು ನಿಶಾ. ಹೇಗಿತ್ತು ಬಾಹುಬಲಿ 2 ಮಹಾ ಪ್ರೀ ರಿಲೀಸ್ ಫಂಕ್ಷನ್? ವೇದಿಕೆಯಲ್ಲಿ ಬಾಹುಬಲಿ ಕುಟುಂಬ ಭಾವುಕ ನುಡಿಗಳು. ಅಣ್ಣನ ಹಾಡಿಗೆ ಮಗುವಿನಂತೆ ಅತ್ತ ಎಸ್ ರಾಜಮೌಳಿ. ಬಾಹುಬಲಿ 2 ಟ್ರೈಲರ್ನ ವಾಯ್ ಸೀಕ್ರೆಟ್ ಬಿಚ್ಚಿಟ್ಟು ಚಿತ್ರತಂಡ. ಬಾಹುಬಲಿ 2 ಹೇಗಿರಲಿದೆ ಅನ್ನೋ ಕಂಪ್ಲೀಟ್ ಮುನ್ನೋಟ. ಇದೇ ಹೊತ್ತಿನ ವಿಶೇಷ ಸಾಹೋರೆ ಬಾಹುಬಲಿ. ವಿಶ್ವ ಸಿನಿ ದುನಿಯಾದಲ್ಲಿ ಸಾರ್ವಕಾಲಿಕ ದಾಖಲೆ ಬರೆದ ಬಾಹುಬಲಿ ಟೀಮ್ ಇದೀಗ ಮತ್ತೊಂದು ದಾಖಲೆಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. ರಾಜಮೌಳಿ ಇದೇ ಮೊದಲ ಬಾರಿ ಹಿಂದೆಂದೂ ಮಾಡಿರದಂತ ಪ್ರೀ ರಿಲೀಸ್ ಫಂಕ್ಷನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಹೈದರಾಬಾದ್ನ ರಾಮೋಜಿ ಫಿಲಂ ಸಿಟಿಯಲ್ಲಿ 1.5 ಕೋಟಿ ವೆಚ್ಚದಲ್ಲಿ ತಯಾರಾದ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ 10,000 ಮಂದಿ ಸಾಕ್ಷಿಯಾದ್ರು. ಇಷ್ಟಕ್ಕೂ ಬಾಹುಬಲಿ 2 ಪ್ರೀ ರಿಲೀಸ್ ಫಂಕ್ಷನ್ ಹೇಗಾಯಿತು? ಬಾಹು ಬಲ್ಲಾಳರ ಥ್ರಿಲ್ಲಿಂಗ್ ಎಂಟ್ರಿ ಹೇಗಿತ್ತು? ರಾಜಮೌಳಿ ಬಾಹು ಬಲ್ಲಾಳರ ಕುರಿತು ಬಿಚ್ಚಿಟ್ಟ ಸತ್ಯ ಸಂಗತಿಗಳೇನು ಅನ್ನೋದರ ಝಲಕ್ ಎಲ್ಲಿದೆ ನೋಡಿ. పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. Hi darlings, love you too. రాజమౌళి గారు సినిమా అంతా రోడ్లెక్కించి ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ఏదో కూర్చుందంటే మళ్ళీ ఓకే ఏదైనా మీకోసమే. థ్యాంక్ యూ. మనం మళ్ళీ మాడదాం. ప్రభాస్ నేను కమర్షియల్ సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోయిజంని ఎలివేట్ చేస్తూ నాకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చానండి. హీరోయిజం ఎలా ఉండాలి అని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ చేసుకుంటూ వచ్చాను. బాహుబలిలో ప్రభాస్కి
నేనేం చేశాను, నేను ప్రభాస్ జస్ట్ ప్రతి సినిమాలో ప్రతి హీరోకి ఒక ఎలివేషన్ ఇచ్చాను కదా, ప్రభాస్కి నేను ఏమి ఇచ్చాను అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు సమాధానం మొన్న బాంబే వెళ్ళామండి ట్రైలర్ రిలీజ్ చేయడానికి. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ గురించి మా గురించి అందరికీ తెలుసు. బాంబే వెళ్ళామండి ట్రైలర్ రిలీజ్ చేయడానికి. జస్ట్ ప్రెస్ని ఇన్వైట్ చేసాం అంతే. దాంట్లో కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. లోపలికి వెళ్ళిన వెంటనే ఇప్పుడు మీరు ఎలా అరుస్తున్నారో అలా అరుస్తున్నారు జనాలు బాంబేలో, ఇక్కడ కాదు. ఎవరు అరుస్తున్నారని చూస్తే బాంబేలో ప్రెస్ అండ్ మీడియా అరుస్తున్నారండి ప్రభాస్ ఎంటర్ అవుతుంటే. ఓకే, యాజ్ ఏ కమర్షియల్ డైరెక్టర్ గా దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్. ఆఫ్ కోర్స్ బాహుబలిలో బోల్డ్ అని తీసాం, క్రియేట్ గా బోల్డ్ అని చేసాం. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. డార్లింగ్, హాయ్ డార్లింగ్స్, లవ్ యూ, థ్యాంక్ యూ. 2.5 years ఒక సినిమా, 2 years ఒక సినిమా కోసం వెయిట్ చేశారు. థ్యాంక్స్. మీకోసం అన్న ఇయర్కి 2 సినిమాలు చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందరు టెక్నీషియన్స్కి థ్యాంక్స్, టైం అయిపోతుంది. అందరు ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చాలా చెప్పాలి. అండ్ ద గ్రేట్ ప్రొడ్యూసర్స్ అందరికీ చెప్పాలి. మీకోసం ఒక డైలాగ్ చెప్పి ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఇంకొక డైలాగ్ డాలి. వాడిది తప్పు అని తేలింది, తల తెగింది. ఓకే డార్లింగ్స్, సీ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్, బై. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go. भड़ी 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 रहा भड़ी साहो रे बाहुबली Thank you very much, boys. One selfie. Pedanok selfie. One selfie. Kamal, one selfie. Close. చాలా థ్యాంక్స్. ముంబై నుంచి కరణ్ జోహార్ గారు, అనిల్ తడాని గారు చాలా గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్. చూసారు కదా మీరు, గ్రేటెస్ట్ డైరెక్టర్. అండ్ ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది ఫ్యాన్స్ సార్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ సార్. అండ్ అనిల్ తడాని సార్ హూ డిడ్ దిస్. థ్యాంక్స్. ఓకే. నెమ్మది. స్లో.
స్లో స్లో సో స్లో స్లో ఈ సినిమా మన హిందీలో ఇంత పెద్ద హిట్ అవడానికి కరణ్ జోహార్ గారు, అనిల్ రావిపూడి గారు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే చాలా మంది ఫేస్లు తెలియదు అక్కడ హిందీలో. బట్ బికాస్ ఆఫ్ ఆయన పేరు, కరణ్ జోహార్ ప్రెజెన్స్ అనే ఒక్క నేమ్ వల్ల మనకి నార్త్ అని అంత బిగ్ మార్కెట్ లో అంత పెద్ద హిట్ అయింది. సో మనందరం థ్యాంక్స్ చెప్పాలి మన సినిమా ఇంత పెద్ద రేంజ్ అవడానికి. వి షుడ్ థ్యాంక్ కరణ్ జోహార్ సార్ అండ్ అనిల్ టడని సార్. బాహుబలి చలనచిత్ర మహోత్సవానికి వేచేస్తున్న శ్రీ 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 భల్లాలదేవ చక్రవర్తికి స్వాగతం. కాలం కరిగిపోయే క్షణాల సమూహం అయితే బాహుబలి అనే చిత్రం కలకాలం నిలబడే శాశ్వత శిల్పాన్ని 2 సంవత్సరాల క్రితం చెప్పాను. నా మాటని నిజం చేసిన బాహుబలి ప్రేక్షకులకి, సినిమా ప్రేక్షకులకి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాహుబలి భల్లాల దేవుడు. ఇందాక లోపలికి వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే ఒక గర్వం ఉండింది, దాంతోపాటు ఒక చిన్న బాధ కూడా వచ్చిందండి. నాకు నిజంగా బాధ గురించి తర్వాత చెప్తా, నా గర్వం గురించి చెప్తాను. ఇప్పుడు బాహుబలి అనే చిత్రం ఈరోజు కాదు, ఎందుకంటే నాకు పండగ ఈ రోజు నుంచే మొదలెట్టింది. ఏప్రిల్ 8వ తారీఖు ఆ పెద్ద పండగ ఉంటుంది. ఆ రోజు వరకు నేను ప్రతిరోజు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి 5 సంవత్సరాల్లో మాహిష్మతి అన్న మా గొప్ప సామ్రాజ్యంలో నేను ఎలా గడిపానో చెప్తాను. అందులో గడిపిన ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్కటి నాకు జీవితాంతం ఉండిపోద్ది. నా కోస్టార్ మొట్టమొదటిగా ప్రభాస్. నేను జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా సరే ప్రభాసే నా ఫేవరెట్ కోస్టార్ అవుతాడు. ఇప్పుడు బాధ గురించి చెప్తాను. మాహిష్మతికి మళ్ళీ నేను తిరిగి వెళ్ళలేనా? మాహిష్మతిని మళ్ళీ చూడలేకపోతానేమో అనే చిన్న బాధ ఉంది. చాలాసార్లు కళ్ళం నీళ్ళు కూడా వచ్చేసినాయి. ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళకన్నా నాకు శివగామి రాజమాత ఎలా ఉండిందో మాహిష్మతికి తెర వెనకాల మా రాజమాత వల్లి గారు ఐ మిస్ యూ ద మోస్ట్ అండి. అంటే మీతో వారానికో నెలకో ఒకసారి 2-3 సార్లు తిట్లు పడకపోతే నాకు రోజులు గడవు. సో మీరు సరదాగా ఫోన్ చేసి తిడతా ఉండండి.
అండ్ తిట్టడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాను కానీ కాబట్టి అది. అండ్ సార్ రాజమౌళి, థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ ది ఇంక్రెడిబుల్ బల్లాల దేవ. ఐ డోంట్ నో ఇఫ్ క్యారెక్టర్స్ లైక్ దిస్ విల్ ఎవర్ కమ్ బ్యాక్ టు మీ అగైన్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళతో నేను ఎన్నెన్నో సార్లు నా జీవితంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఏప్రిల్ 28వ తారీఖు వేడుకకి సిద్ధమా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ವೇದಿಕೆ ಮೇಲೆ ರಾಜಮೌಳಿ ಕಂಡುಹಿಡಿದಿದ್ದೇಕೆ ಅನ್ನೋದನ್ನು ತೋರಿಸ್ತೀವಿ. ಚಿಕ್ಕದೊಂದು ಬ್ರೇಕ್ ಆಗಿ बड़ी 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 राभड़ी साहो रे बाहुबली बड़ी 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 राभड़ी साहो रे बाहुबली. ಬೃಹತ್ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಅಫಿಷಿಯಲ್ ಆಡಿಯೋ ಲಾಂಚ್ ಕೂಡ ಮಾಡಿದ ಚಿತ್ರತಂಡ ಕಟ್ಟಪ್ಪ ಬಾಹುಬಲಿಯನ್ನ ಕೊಂದ ವಾಯ್ಸ್ ಸೀಕ್ರೆಟ್ ಕೂಡ ಬಿಚ್ಚಿಟ್ಟಿದೆ. ಇನ್ನು ಅಣ್ಣ ಕೀರವಾಣಿ ಕಂಪೋಸ್ ಮಾಡಿರೋ ಸ್ಪೆಷಲ್ ಹಾಡಿಗೆ ರಾಜಮೌಳಿ ಭಾವುಕರಾಗಿದ್ದಲ್ಲದೆ ಮಗುವಂತೆ ಕಣ್ಣೀರ್ ಹಾಕಿದ್ರು. ಅದರ ಸ್ಪೆಷಲ್ ಝಲಕ್ ಎಲ್ಲಿದೆ, ಜಸ್ಟ್ ವಾಚ್. ఎవడంట బాహుబలి తీసింది మా పిన్నికి పుట్టాడు ఈ కాని నంది ఎవరు కనంది ఎక్కడా వినంది శూన్యరాయి ఉందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. రాజమౌళి సరిగ్గా పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా చిరాయువై యశస్సుతో ఎలాగే సాగి బొమ్మని పెద్దన్న నోటి దీవెన శివుని కోరు ప్రార్థన. ఓం నమ శివాయ. గాడ్ బ్లెస్ యూ. తమ్ముడిని పొగడకూడదు, దీవించాలి. నువ్వు మళ్ళీ మళ్ళీ పైకి రావాలి అని చెప్పి కొంచెం రిలాక్స్ అవ్వు. మళ్ళీ మళ్ళీ పైకి వస్తూనే ఉండాలి. అందరికీ నమస్కారం అండి. హరి, ఆ ముగ్గురిని కొంచెం రెడీగా పంపమ్మా. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న ప్రశ్న వై అనే అందులో వై అని ఉంది. అది ఉపయోగిస్తూ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ట్రైలర్ చేద్దామని అనుకున్నాం. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, అది ట్యూన్. ఆ ట్యూన్తో ట్రైలర్ చేద్దాం అంటే అందులో వై మాత్రమే చాలు నాకు అన్నాడు రాజమౌళి. వై చాలంటే సరే నీ వై ఒకటే ఏం సరిపోదు అంటే సరే దాన్ని ఫెరోషియస్గా నేనే కొంచెం నా వాయిస్ ఇచ్చి వై వై అని అరిచాను నేను. అది నా వాయిస్ అండి, ట్రైలర్లో ఉన్నది నా వాయిసే. వై కట్టప్ప కిల్ బాహుబలి అది ఉండాలి, బట్ నాది అంతొద్దు, నాకు వై ఒకటి చాలన్నాడు.
ఆ వై మేము రికార్డ్ చేసి బాగా సబ్డ్యూ చేసి చేసిన దానికి ఇంత పేరు రావడం, దానికి 100 మిలియన్ వ్యూస్ రావడం చాలా అసలు ఊహించలేదు, చాలా ఆనందంగా ఉంది. అయితే నాకు ఇక్కడ అది కాదండి ప్రశ్న, ఇక్కడ వై అనేది ప్రశ్న కాదు, హౌ అనేది ప్రశ్న. ಚಿತ್ರದ ಬಗ್ಗೆ ಅನುಷ್ಕಾ ಶೆಟ್ಟಿ, ತಮ್ಮನ್ನ ಹಾಗೂ ರಮ್ಯ ಕೃಷ್ಣ ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ ಅನ್ನೋದನ್ನ ನೋಡೋಣ ಚಿಕ್ಕದೊಂದು ಬ್ರೇಕ್ ಆದ್ಮೇಲೆ. ಬಳಿ 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 ಸಾಹೋರ ಬಾಹುಬಲಿ ಬಳಿ 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 ಸಾಹೋರ ಬಾಹುಬಲಿ. ದೇವಸೇನಾ ಅನುಷ್ಕಾ ಮತ್ತು ಅವಂತಿಕಾ ತಮ್ಮನ್ನ ಬಾಹುಬಲಿಯ ಲೇಡಿ ಬಾಂಡ್ಸ್, ಶಿವಗಾಮಿ ರಮ್ಯಾ ಕೃಷ್ಣ ಬಾಂಡ್ಗಳಿಗೆ ಬಾಂಡ್. ಹಾಗಾದ್ರೆ ಈ ಮಹಿಳಾ ಬಾಹುಬಲಿಗಳು ವೇದಿಕೆ ಮೂಲಕ ವಿಶ್ವ ಸಿನಿಪ್ರಿಯರಿಗೆ ಹೇಳಿದ ಮಾತುಗಳೇನು? ಸಿನಿಮಾದಲ್ಲಿ ಇವರ ಖದರ್ ಹೇಗಿರುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ಅವರೇ ಹೇಳ್ತಾರೆ, ಕೇಳಿ. రాజమౌళి గారు, శోభు గారు, ప్రసాద్ గారు. Rajmouli garu has known me from the beginning of my career, and he's seen me through each and every movies that I've done. So first of all, I want to thank him for casting me as Devasena, because Devasena is not a character that that just anyone can play. It's a very, very powerful character, and something, a character which has to stand up with Shivagami garu, Ramya Krishnan garu. So great sharing screen place with you. The passion that Rajmouli garu shared for this film, the passion in which Prasad garu wrote the film, the passion in which I know Shobhu garu, Chinna garu, it's not easy. I don't know how you all had the courage. Today we all are standing here rejoicing this success, but I know when we started, it must have been a nightmare. It must have not been easy. Thank you for making it happen. Lakshmi garu, thank you all of you, thank you so much. But one thing, if not playing Devasena, there's one thing that I would totally rejoice. I know I would have still been here sitting in the audience rejoicing the success of Bahubali. Because Rajmouli garu, Kirwani garu, the whole family is something which means the world to me. Of course, all of us have put in so many years into this movie, but definitely it is, for sure, it is Prabhas who's not done anything but been part of Bahubali in this past few years, and I feel all of us have learned something out of each other in this few years. So I want to thank you all again, and of course, my family is here.
So I want to thank my parents because I keep doing work, I keep filming, doing movies. Not in these 10 years ever have they ever asked me, what are you doing, which movie you're doing. You've not spent any time with us. So it's really, I'm very happy that they're here today and as part of Bahubali. And thank you everyone for the support, for the wait. And I'm sure we will make you all proud. I'm very, very sure. And I hope this is our first step, and I hope you all join us through these 1 month and after and later on and support us through it. Thank you so much. Years since Bahubali the beginning released. Aina ekkadiki ellina Bahubali meeda unna excitement, it's like as if it just released last Friday. And oka actor ki ilanti response eppudu dorukutadi ani nenu eppudu anukoledu, and I can only thank Rajamouli garu for giving me this opportunity, for being a part of a film that is so special. And it is not special just because of the kind of content that it's showing, but because of the people. Be it Prabhas, Sweetie, Rana, Sendil Garu, of course Katappa Garu, not Katappa Garu, Satyaraj Garu. Even I forgot his real name, I think. Nazar Garu, Sabu Cyril Garu, I don't know if I'm thinking, Valli Garu. You know, I think I would have had lots more to say 2 years ago when I attended the audio function of the beginning. But the audience has just filled me with so much love that I have nothing left to say, because Bahubali is once in a lifetime experience, and it's once in a lifetime opportunity for an actor, and I'm just very, very lucky to be a part of it. Thank you. తన మాటే ఏదో అంట, తను చెప్పిందే చెయ్యాలంట. ఎవరైనా తన పేరే శివగామంట, తన తీరే వేరంట. తన పేరే చెబితే ఎవరైనా హడలే హడలంట. నా మాటే శాసనం. మామూలుగానే మాటలు రాదు, ఇంత క్రౌడ్ చూసి ఏవి చూసాక అసలు మాటలు అస్సలు రావట్లేదు. కొన్నిసార్లు ఏదైనా మాట్లాడాలా, ఎనీ అకేషన్స్, సమ్ అకేషన్స్ అయ్యో మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ ఈ పిక్చర్ గురించి ఎంత మాట్లాడినా సరిపోదు. All I have to say is thank you from the bottom of my heart. Vijayendra Prasad Garu for first conceiving Shivagami and Rajamouli Garu for choosing me to be Shivagami, and Raghavendra Garu, who gave me my first turning point in my career, and Deentlo Koda as a producer, he's a part of it. My co-stars, Prabhas Garu, Anushka, Rana, Tamanna, and everybody. And I would like one big keka for the whole unit of Bahubali. One big keka, please. Bahubali! Endukante, for 5 years, a director can have the patience, the vision, but the whole unit, vision ni nammukoni, ade energy till the last day undatam anedi I haven't seen in my career so far. And
That's the best part, and they need to be appreciated for that. And thank you for making me a part of Bahubali and making me so proud of myself. Thank you. ಬಾಹುಬಲಿಯಲ್ಲಿ ಬಾಹು ಬಲ್ಲಾಳರಷ್ಟೇ ಕಮಾಲ್ ಮಾಡುವ ಪಾತ್ರಗಳು ಅಂದ್ರೆ ಅದು ಕಟ್ಟಪ್ಪ ಮತ್ತು ಬಿಚ್ಚಳದೇವ. ಸತ್ಯರಾಜ್ ಮತ್ತು ನಾಜರ್ ಬಾಹುಬಲಿ ಕುರಿತು ಬಿಚ್ಚಿಟ್ಟ ಸೀಕ್ರೆಟ್ಸ್ ಏನು? ಬಾಹುಬಲಿ 2 ನಲ್ಲಿ ಇವರ ಪಾತ್ರಗಳು ಹೇಗಿರುತ್ತವೆ ಅನ್ನೋದನ್ನ ನೀವೇ ಒಮ್ಮೆ ಕೇಳಿ. Namaskaram to Rebel Star Prabhas fans, Rana's fans, and Rajamouli Garu's fans all over the world. I am very proud to be in this film. After 40 years of my career, after 250 films, except in Tamil Nadu, in all over India, my name is Kattappa. Thank you very much, Rajamouli sir and his team, and the producer Shobhu sir, Prasad sir, and Srivalli Garu, Rama Garu, Prashanti Garu, everybody, because you gave me a very big honor. Thanks a lot to everybody. Everybody lived their character. Anushka Garu, Tamanna Garu, Ramya Krishnan Garu, Subbaraj, and my dearest friend Nasser. So Vijay Prasad Garu, thanks everybody, thanks a lot. The producer Shobhu sir and Prasad sir paid me very well. And Rajamouli Garu told me, kill Bahubali, so I killed him. Otherwise, how can I kill my darling Prabhas? He's my darling from Mirchi. Chala chala chala, big chala, hala hala hala, hala hala. Chala chala chala, big chala. Hey Sivagan. Hala 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 hala. Vishamunu dagi, vishamunu kakke, vittala deva. Chala chala chala, big chala. Hala hala hala, hala hala. Cheyi chachina chava kakkani vittala deva. అల్లా నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? How do you rate a film as a big film? By the money spent or the money collected? No. For me, I rate a film which gives me a wonderful experience. I consider as a great film or a big film. This is the biggest ever film I have acted. I learnt a lesson of this family, not from the script written by Vijayendra or my friend Rajamouli. The greatest lesson, which was the identity of Indian community, is what a family can do when they are together. Valli Garu, Rama Garu, you gave a wonderful experience and a wonderful lesson. And what else? It is going to be the benchmark in future where
no director can surpass. And I'm very happy and proud to be there in this. ರಾಜಮೌಳಿ ಬಾಹುಬಲಿ ಹಿಂದಿನ ಸೂತ್ರಧಾರರು ತಂದೆ ವಿಜಯೇಂದ್ರ ಪ್ರಸಾದ್ ಮತ್ತು ಗುರು ಕೆ ರಾಘವೇಂದ್ರ ರಾವ್. ಇವರು ಈ ಸಿನಿಮಾದ ಬಗ್ಗೆ ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ ಅನ್ನೋದನ್ನ ನೋಡೋಣ ಚಿಕ್ಕದೊಂದು ಬ್ರೇಕ್ನ ನಂತರ. ರಾಜಮೌಳಿ ಬಾಹುಬಲಿ ಹಿಂದಿನ ಸೂತ್ರಧಾರರು ತಂದೆ ವಿಜಯೇಂದ್ರ ಪ್ರಸಾದ್ ಮತ್ತು ಗುರು ಕೆ ರಾಘವೇಂದ್ರ ರಾವ್. ಇಷ್ಟಕ್ಕೂ ರಾಜಮೌಳಿ ಸಾಹಸಗಳ ಬಗ್ಗೆ ಕಥೆಗಾರ ವಿಜಯೇಂದ್ರ ಪ್ರಸಾದ್ ಮತ್ತು ದರ್ಶಕೇಂದ್ರ ರಾಘವೇಂದ್ರ ರಾವ್ ಆಡಿದ ಮಾತುಗಳು ಸ್ಫೂರ್ತಿದಾಯಕವಾಗಿವೆ. ಅವೇನು ಅನ್ನೋದನ್ನ ನೀವೇ ನೋಡಿ. सुपर हिट स्टोरी लुटाई दिमाग में ब्लॉकबस्टर तैयार అవుతాయి elevation scenes acts all characters wow love ecstasy yeah world of fantasy damn internal bang oh twistula by twistul ఎప్పటి కప్పుడు కొత్త కొత్తగా రాసే విజయేంద్ర ప్రసాద్ ఒకసారి ఇంతమందిని చూస్తుంటే ఈ పండగ చూస్తుంటే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. ఐ వాంట్ టు షేర్ ఎ ఫ్యూ మూమెంట్స్ విత్ యూ. సుమారు 5 సంవత్సరాల క్రితం రాజమౌళి నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలండి, కథ రాయండి అన్నాడు. ఎట్లాంటి కథ అన్నాను. మీకు తెలుసు కదా నాకు ఫైట్స్ కావాలి, ఫైట్స్ ఉండే మంచి ఎమోషనల్ కథ రాయండి, అది రాజుల కథ అయ్యి ఉండాలి, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. దాంతో ఇంకో కండిషన్ పెట్టాడు, నాకు ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కావాలి, వాళ్ళ కథ నడిపించాలి. దాంతోపాటు ఇంకో కండిషన్ పెట్టాడు, ఐ వాంట్ గ్రే క్యారెక్టర్స్. గ్రే క్యారెక్టర్స్ అంటే మంచివాళ్ళు ఒక సందర్భంలో చెడుగా చేస్తారు, చెడువాళ్ళు ఒక సందర్భంగా మంచి పనులు చేస్తారు. అడిగిన 3వ రోజో 4వ రోజో చెప్పాను కట్టప్ప గారి క్యారెక్టర్. మహావీరుడి గురించి చెప్పించి ఆ వీరుడు ఎక్కడంటే నేనే చంపేశాను వెన్నుపోటు పొడిచని వాడి కళ్ళల్లో వెలుగు చూశాను నేను. అతను 2వ రోజో 3వ రోజో ఒక తల్లి తన పసిబిడ్డతో నది దాటుతూ నది పొంగుతూ ఉంటే వేరే దారి లేక చెట్టు కొమ్మను పట్టుకుని బిడ్డ నది పైకెత్తి తను చచ్చిపోయింది. ఆ సీన్ చెప్పాను. 3వ రోజు 4వ రోజు ఇంకో సీన్ చెప్పాను, నచ్చిని దాని చుట్టూ కథలటం మొదలుపెట్టాం. 3-4 మాసాలు కథ తయారైపోయింది. అద్భుతమైన అందమైన రంగుల కళ. కానీ ఈ కళను సాకారం చేయడానికి 2 వ్యక్తుల గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఒకటి కథానాయకుడు ప్రభాస్. 4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు. ఎన్ని కోట్లు అనికేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. ఈ బాహుబలి ఎంత గొప్ప చిత్రం అవడానికి కారణం ప్రొడ్యూసర్స్ ధైర్యం అని చెప్పనా, రాజమౌళి ఇమాజినేషను, కీరవాణి మ్యూజిక్ అని చెప్పనా, విజయేంద్ర ప్రసాద్ కథ అని చెప్పనా, సెంధిల్ డైరెక్షన్ అని చెప్పనా, ప్రభాస్ రాణా మధ్య జరిగిన యుద్ధం అని చెప్పనా, కట్టప్ప ఎందుకు చంపాడో అనే విషయం గురించి చెప్పనా, చేయలేకపోయిన నాజర్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పనా, ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పనా, అవి వదిలేద్దాం మనకెందుకు, అందరూ చెప్పారు వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. నాకు మటుకు
శివగాములు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. అసలు శివగామి రమ్యకృష్ణ, వల్లి, రమ. ఈ ముగ్గురు లేకపోతే బాహుబలికి అంత సపోర్ట్ ఉండేది కాదు. ప్రభాస్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు, ఏమంటే బాబాయ్ ఏంటే నీ ఓపిక 4 ఏళ్ళ నుంచి ఒకళ్ళని ఎట్ట చూస్తామంటే, అమ్మో రమాను వల్లి లేకపోతే ఇంత ఈజీగా చేసేవాడిని కదండి. చాలా ఏం కావాలో తృప్తిగా, రాజులకు కావాల్సిన భోజనం కదా, అద్భుతమైన భోజనం కావాలి. భోజనం ఎంత బాగా పెడతారో అంత బాగా చూసుకుంటారు. రాజమౌళి సెట్టు రండి అనేవాళ్ళు. నాకు ఎందుకంటే మనం వెళ్ళి ఏం చేస్తాం, అద్భుతంగా తీస్తున్నారు. వెళితే ఎక్కడ కట్టప్ప ఎందుకు చంపాడో తెలుస్తుందని భయంతో వెళ్ళలేదు. నేను కూడా ఇప్పుడు కట్టప్ప ఎందుకు చంపాడా అని సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను, అందుకనే వెళ్ళలేదు. కానీ రాజమౌళి నెక్స్ట్ టైం ಬಾಹುಬಲಿಯನ್ನ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯೋದ್ರಲ್ಲಿ ಯಶಸ್ವಿಯಾದ ಲೆಜೆಂಡ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಅಂದ್ರೆ ಅದು ಕರಣ್ ಜೋಹರ್. ಇವರು ಬಾಹುಬಲಿಗೆ ಫಿದಾ ಆಗಿರೋ ಪರಿ ನೋಡಿದ್ರೆ ನೀವು ಬೆಚ್ಚಿ ಬೀಳ್ತೀರಾ. ಬಾಲಿವುಡ್ ಮಂದಿಗೂ ಈ ರೀತಿ ಸಿನಿಮಾ ಮಾಡೋಕೆ ಹೇಳ್ತೀನಿ ಅನ್ನೋ ರೇಂಜ್ಗೆ ಪರವಶರಾಗಿದ್ದಾರೆ. ಅದನ್ನ ಅವರ ಬಾಯಿಂದಲೇ ಒಮ್ಮೆ ಕೇಳಿ. కరణ్ జోహార్, కే జో కమర్షియల్ సినిమా కామర్స్ ని, ఎకనామిక్స్ ని బాగా వంట పట్టించుకుని సినిమాని 360 డిగ్రీస్ లో అర్థం చేసుకున్న దర్శకుడు. సెన్సిబుల్ లవ్ స్టోరీ కుచ్ కుచ్ హోతా హై నుంచి ప్రారంభమైన ఆయన సిల్వర్ స్క్రీన్ జర్నీ వరుస విజయాలతో బహుత్ కుచ్ హో సక్తా హై అంటూ దూసుకుపోతోంది. కరణ్ జీవన ప్రయాణానికి An unsuitable boy అని టైటిల్ పెట్టుండవచ్చేమో గాని కరణ్ జోహార్ is a suitable director, notable producer, saleable screenwriter, a capable actor and a versatile television personality. టాలీవుడ్ లో అప్రతిహిత విజయాల పరంపరను కొనసాగిస్తున్న ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి అందించిన మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలితో కరణ్ జోహార్ జత కలవడమే అద్వితీయం. ఆ సంచలనానుబంధం ఇప్పుడు కంక్లూజన్ తోనూ కొనసాగుతుంది. కరణ్ జీ. This was a big surprise, almost a shock. I normally never go prepared, but today I'm a bit like stumped because more than anything else, I think I'm standing on probably the most prestigious platform that exists in Indian cinema. It is the platform that stages Bahubali. I have to say, and I've said this everywhere, that Bahubali is probably the proudest Indian film ever made. K. Asif's Mughal-e-Azam, I remember, was a film that brought the entire fraternity together as a proud Indian film. That was way back in 1960. ಒಟ್ಟಾರೆ ಬಾಹುಬಲಿ 2 ಪ್ರೀ ರಿಲೀಸ್ ಫಂಕ್ಷನ್ ಇಷ್ಟು ಅದ್ಧೂರಿಯಾಗಿದೆ ಅಂದ್ರೆ ಇನ್ನು ಸಿನಿಮಾ ಯಾವ ರೇಂಜಿಗೆ ಇರಬಹುದು ಅನ್ನೋ ಕುತೂಹಲ ಹುಟ್ಟಾಗಿದೆ. ಮೌಳಿ ಸಿನಿಮಾ ಸಾಮ್ರಾಜ್ಯಕ್ಕೆ ಇದು ಮತ್ತೊಂದು ಗರಿ ತಂದುಕೊಡೋದ್ರಲ್ಲಿ ಅನುಮಾನವಿಲ್ಲ. ಇನ್ನು ಬಾಹುಬಲಿ 2 $1 ಬಿಲಿಯನ್ ಪ್ರಶ್ನೆಗೆ ಏಪ್ರಿಲ್ನಲ್ಲಿ ಉತ್ತರ ಸಿಗಲಿದೆ. ಇದು ಈ ಹೊತ್ತಿನ ವಿಶೇಷ. ನಿರಂತರ ಸುದ್ದಿಗಾಗಿ ನೋಡ್ತಾ ಇರಿ TV9.